ఫోటో ఫోజులు అంటే చాలు అవ్యాన్ మాత్రం ఎంత మంచి ఫోజులు ఇస్తున్నాడో. అవ్యాన్ అంటే ఎవరు అనుకుంటున్నారు కదా, మా అద్వైత్ గాడి ఫ్రెండ్ అనమాట, స్కూల్ ఫ్రెండ్. ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకుంటున్నారు. ఇక వాడి ఫ్రెండ్ బర్త్డే కదా, అందుకే ఇంక చక్కగా వెళ్ళిపోయాం అనమాట. ఈ బర్త్డే డెకరేషన్ అంతా కూడా అవ్యాన్ వాళ్ళ మదరే చేసిందనమాట. నిజంగా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా డెకరేట్ చేసిందా అనుకున్నాను. తను ఏదైనా బెలూన్ డెకరేషన్ వాళ్ళని మాట్లాడేసి చేయించారేమో అనుకున్నాను. నేను వెళ్ళి చూసిన తర్వాత అనిపించింది తను చెప్పిందనమాట నేనే చేశాను అని. నేనైతే నిజంగా నమ్మలేకపోయాను. చాలా బాగా డెకరేట్ చేసిందనమాట. అసలు హాల్ మొత్తం తనే డెకరేట్ చేసిందట. మేమైతే కొంచెం కాస్త ముందుగా వెళ్ళాము బర్త్డే పార్టీకి, అందుకే ఇంకా ఎవరూ రాలేరు. ఈ బుడ్డోళ్ళు ఇద్దరు మాత్రం తెగ ఆడేస్తున్నారు. ఇద్దరు ఒకే క్లాస్ కదా, స్కూల్లో కూడా ఎప్పుడు బాగా ఆడుకుంటూ ఉంటారట. ఇంకా వీళ్ళిద్దరికి బాగా అలవాటు అనమాట, ఎంత చక్కగా ఆడేసుకుంటున్నారు. కానీ నాకు తెలిసి ఇంక వీళ్ళిద్దరూ ఇయరే ఆడుకుంటారేమో. ఇంక నెక్స్ట్ ఇయర్కి అద్వైత్ ఏమో సీనియర్ అయిపోతాడు, అవ్యాన్ ఏమో జూనియర్ అయిపోతాడు. ఎందుకంటే అవ్యాన్ ఏమో జనవరి తర్వాత పుట్టాడనమాట, వీడి బర్త్డే ఏమో జనవరి 14th అనమాట. ఇంకా అందువల్ల వీడికి 5 నిండవు కదా. ఇక్కడ ఏంటంటే 5 నిండాలి, జనవరి లోపే 5 కంప్లీట్ అయిపోవాలి. అప్పుడైతేనే వాళ్ళకి స్కూల్లో సీట్ వస్తుంది అనమాట కిండర్ గార్డెన్కి. అద్వైత్ గాడేమో లక్కీ నవంబర్లో పుట్టేశాడు, అందుకే వీడికేమో నెక్స్ట్ ఇయర్ ఇచ్చేస్తారనమాట సీటు. ఇంకా వీడికి ఇవ్వరు. వీడైతే పాపం ఇంకా మళ్ళీ ప్రీ స్కూలే చదవాల్సి వస్తుంది, అవ్యాన్ అయితే నెక్స్ట్ ఇయర్ కూడా. మా ఏరియాలో ఎవరైనా బర్త్డే పార్టీస్కి సంబంధించిన బెలూన్ డెకరేషన్స్ ఏవైనా ఉంటే ఆర్డర్స్ కూడా తీసుకొని చేస్తూ ఉంటుందట. నాకు ఈ ఈవెంట్కి వెళ్ళిన తర్వాతే తెలిసిందనమాట తను ఇలా ఆర్డర్స్ తీసుకొని చేస్తుంటాను నేను ఇలాగా. మా ఏరియా లోపల ఎవరైనా బెలూన్ డెకరేషన్స్ చేయాలని ఆర్డర్స్ ఇస్తే నేను చేస్తూ ఉంటాను అని చెప్పిందనమాట. ఇవన్నీ కూడా తనే చేసింది, ఆ పెయింటింగ్ అంతా కూడా తనే చేసిందనమాట. చాలా బాగా చేసింది. ఆ పెయింటింగ్ అవన్నీ చేయడానికి తనకైతే ఒక 1 వీక్ టైం పట్టిందట. అవ్యాన్ బర్త్డే అయితే భోగి పండుగ రోజు వచ్చిందనమాట. అందుకే ఇక ఆ రోజు పిల్లలందరికీ కూడా వాడితో పాటు పిల్లలందరికీ కూడా భోగి పళ్ళు పోసారు. మా బుడ్డిగాడికి అయితే ముందు రోజు సంక్రాంతి ఈవెంట్ అని చెప్పేసి వెళ్ళాం కదా, అక్కడ భోగి పళ్ళు పోసాము. ఇంకా ఆ రోజు కూడా భోగి పళ్ళు పోసాం అనమాట. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఇయర్ అసలు నేను అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏముందిలే ఇంట్లో చేసేద్దామో అనుకుంటే చక్కగా వీడు అసలు కరెక్ట్గా భోగి పండుగ రోజు వెళ్ళి పోయించుకున్నాడు, ముందు రోజు కూడా వెళ్ళి పోయించుకున్నాడు అనమాట. నిజంగా నాకైతే ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు మాత్రం బాగా కనిపిస్తున్నారు. ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట కెనడా మొత్తం మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళే ఉన్నారా ఏంటి అనిపిస్తుంది. బాగా చాలా మంది ఉన్నారు. అసలు ఎక్కడికి వెళ్ళినా ఏ ఈవెంట్కి వెళ్ళినా సరే చాలా మంది కనిపిస్తున్నారు అనమాట. ఈ బుడ్డోళ్ళందరికీ భోగిపళ్ళు పోస్తుంటే మాకు హ్యాపీగా అనిపిస్తుంది. మాకే నీరసం రావట్లేదు, కానీ పోయించుకుంటున్నంతసేపు వాళ్ళకి నీరసం వస్తుంది అనమాట. ఎప్పుడైపోతుంది అని అడుగుతూనే ఉన్నారు అందరూ కూడా. కానీ అందరూ బాగా ఎంజాయ్ చేశారు. చక్కగా అందరినీ కూర్చోబెట్టి భోగిపళ్ళు పోసి ఈ హారతుల కార్యక్రమం కూడా అయిపోయిందనమాట. బాగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా. కానీ నాకు ఈ బర్త్డేకి వచ్చిన తర్వాత మాత్రం నాకు నా ఫ్రెండ్ శ్రావణి తప్ప ఇంకెవ్వరూ పరిచయం లేదనమాట. అందరూ కొత్త వాళ్ళే. ఏ ఈవెంట్కి వెళ్ళినా సరే కొత్త ఫ్రెండ్స్ బాగా పరిచయం అవుతూ ఉన్నారనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ మన వాళ్ళలాగా బాగా పలకరిస్తున్నారు. నిజంగా మా ఫ్రెండ్ శ్రావణికి మాత్రం ఎంత ఓపికో అనిపించింది. మార్నింగ్ నుంచి పని చేస్తూనే ఉందట తనే. ఇంకా ఈ డెకరేషన్ అంతా తనే చేసిందట. ఇంకా ఫుడ్ కూడా తనే ప్రిపేర్ చేసిందట. ఫుడ్ అయితే అసలు చాలా ఫుడ్ చేసిందనమాట. ఒక 10 to 15 ఫ్యామిలీస్ వరకు వచ్చారు. అందరికీ తనే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసిందనమాట. నేనైతే అసలు నిజంగా నమ్మలేకపోయాను. ఇంత ఫుడ్ అసలు ఎలా ప్రిపేర్ చేశాను అనుకున్నాను. అని అడిగానమాట, అసలు అమ్మాయిని ఎలా ప్రిపేర్ చేయగలిగావు అని. ఇంకా మార్నింగ్ నుంచి పాపం వాళ్ళు కష్టపడి ఫుడ్ చేస్తూనే ఉన్నారట. ఒక 2 ఫ్రెండ్స్ మాత్రం హెల్ప్ చేశారట అంతే. కానీ పాపం ఎంతసేపు ఫుడ్ చేశారో వాళ్ళు. అదిగాక వాళ్ళది కింద ఫ్లోర్ కదా, ఇంకా ఇక్కడ ఫంక్షన్ హాల్కి వాళ్ళకి పైకి తీసుకురావాలి కదా, ఫుడ్ అంతా వాళ్ళే తీసుకురావాలన్నమాట. ఇక్కడ ఏంటంటే కొంచెం సర్వెంట్స్ ఉండరు, దాదాపు ఫ్రెండ్స్ ఇట్లాగ మనమే హెల్ప్ చేసుకోవాలన్నమాట. అందువల్ల వాళ్ళు బాగా నాకు అనిపించింది ఎంత పని చేసుకున్నారా అని చాలాసార్లు అనుకున్నాను. మార్నింగ్ నుంచి పని చేస్తూనే ఉన్నారు. ఇంకా ఈవినింగ్ కూడా బర్త్డే ఈవెంట్లో కూడా చాలా పని చేశారనమాట. అవన్నీ పైనుండి కిందకి తీసుకురావడం, కింద నుండి పైకి తీసుకుని వెళ్ళడం, ఫుడ్ కూడా అంతా చాలా మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నారనమాట. వాళ్ళైతే ఫుడ్ అంతా ప్యాక్ చేసుకొని తీసుకొని వస్తుంటే ఫంక్షన్ హాల్లోకి నేను అనుకున్నాను అనమాట, ఎక్కడ క్యాటరింగ్ ఇచ్చారా అని అడిగాను. ఎక్కడ క్యాటరింగ్ ఇవ్వలేదు, మార్నింగ్ నుంచి మేమే కష్టపడి చేసామని చెప్పింది అనమాట.
నేనైతే నిజంగా షాక్ అయ్యాను. వామ్మో! అసలు ఎలా చేశారు అనుకున్నాను నేనైతే. నిజంగా చాలా కష్టపడి చేసుకున్నారు. కేక్ కూడా ఎగ్‌లెసే తెప్పిచ్చారట. ఇక కేక్ కటింగ్ అయిపోగానే ఇంక ఫుడ్ అయితే స్టార్ట్ చేసేసామనమాట తినటము. మా బుడ్డిగాడికి మాత్రం అక్కడ ఉండే ఫుడ్‌లో మొత్తంలో గులాబ్ జామ్ ఒక్కటే నచ్చిందట. అందుకే వాడైతే గులాబ్ జామ్ ఒక్కటే తిన్నాడనమాట. వాడి కోసం పెట్టిన ఫుడ్ అంతా ఇంక నేను తినాల్సొచ్చింది. ఇంకేం చేస్తాం, మా బుడ్డిగాడి ప్రసాదం అనమాట. ఇంక తప్పదు, ఇంక తినాల్సిందే. ఇక్కడ నాకైతే అందరూ కొత్తగా పరిచయం అయిన వాళ్ళే అనమాట. ఇక అందరితో అలా సరదాగా మాట్లాడుతూ ఉన్నాను. మొత్తానికైతే నేను ఈ బర్త్డే పార్టీకి వెళ్ళడం వల్ల కొంతమంది తెలుగు ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారు. వీళ్ళు కూడా అందరూ దాదాపు లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళే అట కెనడాకి. అందరం ఫస్ట్ టైం కలిసిన వాళ్ళమే కదా, ఇక కష్టసుఖాలు అయితే చాలాసేపు మాట్లాడుకున్నాము. ఇక కష్టసుఖాలు అంటే ఏముంటాయి, మాకు ఇక్కడ పిల్లల గురించే ఎక్కువసేపు మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.